అందరూ కూడా అన్నదాత కూడా ఎవరికైతే అన్నా క్యాంటీన్లకి ఆమె డొనేషన్. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం తొండంబట్టు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంజీ నగర్ సమీపంలో క్రషర్ క్వారీ ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. క్వారీ వల్ల కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశువుల మేతకు జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వెంటనే క్వారీ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మా ఊరు దగ్గర చుట్టుప్రక్కల కాసేరి తిప్ప, గంగ తిప్ప, ఆ తిప్పలన్నీ మా ఊరికి దగ్గరగా ఉన్నాయి. అధికారులంతా పక్కనుండే నాయకులు అంతా కలిసి అక్కడ క్వారీ ఏర్పాటు చేస్తున్నారు. మా గ్రామం 50 సంవత్సరాలుగా అక్కడే ఉంది. చుట్టుప్రక్కల ఎస్టీ కాలనీ, సిద్ధాపురం, అంబికాపురము గ్రామాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ క్వారీ ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామాలలో దుమ్ము, ధూళి, ఆరోగ్యం అంతా ఎక్కువయ్యి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఊరు వదిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి అధికారులు కలగజేసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మండలం తొండంబట్టు పంచాయతీ, మాది ఎంజీ నగర్ గ్రామం. మేము ఎంజీ నగర్ గ్రామంలో ఒక 50 సంవత్సరాలుగా కాపురం ఉంటాం. మా నాయనలు, మా తాతల కానుండి అక్కడ ఇప్పుడు మేము అదే సర్వే నెంబర్లోను, అదే సర్వే నెంబర్లో క్వారీ పెట్టాలని ఈ అధికారులు ప్రతిసారి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే మేము ఈ ప్రభుత్వానికే ఓట్లు వేసేది. మా గ్రామం పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే మాకు క్వారీ పెట్టాలని ఇచ్చేస్తున్నారు. ఇంకా అక్కడ క్వారీ పెడితే మేము పిల్ల పాపలు మొత్తం ఊరు వదిలి కనీసం ఒక 200 ఇండ్ల దాకా దాదాపు వలస వెళ్ళాలా. అందువల్ల మాకు క్వారీ దయచేసి రద్దు చేయాలని మరీ కోరుతున్నాం. అంతా మా గ్రామాల